ఐపీఎల్ 18 సీజన్లో ప్లే ఆఫ్స్ ముంగిట గుజరాత్ టైటాన్స్కి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఏదైతే టాప్ ప్లేస్ మీద కన్నేసిన గుజరాత్ టైటాన్స్కి లక్నో సూపర్ జైంట్స్ షాక్ ఇచ్చింది. సో ఈ సీజన్లో ఎప్పటికే ఎలిమినేట్ అయింది లక్నో సూపర్ జైంట్స్. కానీ అర్హత సాధించిన ఏదైతే ప్లే ఆఫ్స్కి ఆల్రెడీ క్వాలిఫై అయిన జట్లకి షాక్ ఇచ్చే అవకాశాలని ఆ జట్టు వదులుకోలేదు. ఎందుకంటే చివరి మ్యాచ్లో గెలిచి ప్రైడ్తో ఒక సీజన్ని విజయాలతో ముగించాలని ఒక పట్టుదలతో ఆడినట్టు కనిపించింది మనకి. ఈరోజు చాలా ఏదైతే హై స్కోరింగ్ ఎన్కౌంటర్ మనం చూసాం, భారీ స్కోర్ నమోదు చేసింది, 235 పరుగులు ఈ సీజన్లోనే హైయెస్ట్ స్కోర్. అంటే మనం చూసుకోవాలి, ఏదైతే గుజరాత్ టైటన్స్ హోమ్ గ్రౌండ్లో ఇది నిజంగా వాళ్ళకి ఒక ఘోర పరాభవంగానే చెప్పాలి. ఎందుకంటే బౌలర్లు కూడా ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయారు. టాస్ గెలిచి ఏదైతే మనకి బ్యాటింగ్ వికెట్ మీద, అంటే పూర్తి స్థాయిలో బ్యాటింగ్ వికెట్ మీద ఒక అద్భుతమైన మిచెల్ మార్ష్ ఒక అద్భుతమైన సెంచరీతో అదరగొట్టాడు. సో స్టార్టింగ్ నుంచి కూడా కంప్లీట్గా ఓపెనర్లు పూర్తిగా డామినేట్ చేశారు, మర్క్రమ్ కానీ మిచెల్ మార్ష్ కానీ. సో మిచెల్ మార్ష్ సెంచరీ తర్వాత ఏదైతే మర్క్రమ్ అవుట్ అయినప్పటికి కూడా నికోలస్ పూరన్ ఈ సీజన్లో తన ఫామ్ అనేది కంటిన్యూ చేశాడు. సో ఒక హాఫ్ సెంచరీ, కేవలం 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేయడం అంటే ఒక భారీ స్కోర్ అయితే అందించాడు. సో ఇక్కడ నుంచి కంప్లీట్గా ఒక ఇన్నింగ్స్ అయిన తర్వాత చాలామంది గుజరాత్ టైటన్స్ కూడా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఫ్లాట్ వికెట్ కాబట్టి, వాళ్ళ టాప్ ఆర్డర్ ఫామ్లో ఉంది కాబట్టి మ్యాచ్ ఒక హోరాహోరీగా చివరి వరకు జరుగుతుందని చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. అయితే గిల్ కానీ, సాయి సుదర్శన్, అలాగే బట్లర్ ఈ ముగ్గురు ఈ సీజన్లో గుజరాత్ సాధించిన విజయాల్లో ప్రధానంగా ఈ ముగ్గురిదే కీలక పాత్ర. సో ఈ ముగ్గురికి ఈ విఫలమైతే మ్యాచ్ ఎలా ఉంటుందనేది ఈ మ్యాచ్తో గుజరాత్కి తెలిసి వచ్చింది. సో అనుకున్న స్థాయిలో రాణించలేకపోయారు గిల్ కానీ, సాయి సుదర్శన్ అండ్ బట్లర్. కానీ మధ్యలో దాదాపుగా ఓవర్కి 15 రన్స్ కొట్టాల్సిన సిచ్యువేషన్ ఉన్నప్పుడు రూదర్ఫర్డ్ కానీ, షారూఖ్ ఖాన్ కానీ వీళ్ళిద్దరూ ఆడిన ఇన్నింగ్స్ ఏదైతే పార్ట్నర్షిప్ ఉందో ఒక అద్భుతమనే చెప్పుకోవాలి. సో మ్యాచ్ను మళ్ళీ దాదాపుగా లక్నో సూపర్ జైంట్స్ చేతుల్లోంచి మళ్ళీ గుజరాత్ వైపు తిప్పారు. ఒక దశలో వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ భారీ సిక్సర్లు, భారీ ఫోర్లతో విరుచుకుపడ్డారు లక్నో సూపర్ జైంట్స్ బౌలర్ల మీద. సో ఇక్కడ మనం చూసుకుంటే చివర్లో మళ్ళీ లక్నో బౌలర్లు పుంజుకున్నారు. సో క్లిష్టమైన ఒత్తిడి ఏదైతే ఒత్తిడి ఉందో, సాధించాల్సిన రన్ రేట్ మళ్ళీ 11 పరుగుల వరకు వచ్చింది రిక్వైర్డ్ రన్ రేటు సాధించిన ఓవర్కి. సో అక్కడి నుంచి లక్నో బౌలర్లు పుంజుకుని వరుస వికెట్లు తీశారు. సో కీలకమైన సమయంలో రూదర్ఫర్డ్ కానీ, అలాగే షారూఖ్ ఖాన్ కానీ అవుట్ అవ్వడం, రషీద్ ఖాన్ కానీ ఎవరైతే మిగిలిన బ్యాటర్లు కూడా భారీ షాట్లు ట్రై చేసి వికెట్లు పారేసుకోవడం ద్వారా లక్నో సూపర్ జైంట్స్ 33 పరుగుల తేడాతో గెలిచింది. ఒక విధంగా ఈ మ్యాచ్లో గుజరాత్ ఓటమికి బౌలర్ల వైఫల్యమే మొదటి కారణంగా చెప్పుకోవాలి. ఎందుకంటే రషీద్ ఖాన్ ఒక ఓవర్లో భారీగా 26 పరుగులు ఇచ్చేశాడు. మిగిలిన బౌలర్లు కూడా ఎవ్వరూ ప్రభావం చూపలేకపోయారు. సో ఇక్కడ నుంచి ఏదైతే ప్లే ఆఫ్కి ముందు ఇటువంటి పెర్ఫార్మెన్స్ ఖచ్చితంగా గుజరాత్ టైటన్స్కి ఒక విధంగా షాక్గానే మిగిలింది. సో మొత్తం మీద లక్నో సూపర్ జైంట్స్ ఈ సీజన్లో 6 విజయాన్ని అందుకుంది. వరుసగా ఏదైతే ఇప్పటికే ఎలిమినేట్ అయిపోయింది ప్లే ఆఫ్ నుంచి, రిషబ్ పంత్ సారథ్యంలో ఏ ఒక్క మ్యాచ్లో కూడా అనుకున్న స్థాయిలో గెలిచే మ్యాచ్లో కూడా ఓడిన సందర్భాలు ఉన్నాయి. కానీ చివరి తమకున్న మిగిలిన మ్యాచ్లను గెలిచి సీజన్ను ఘనంగా ముగించాలన్న టార్గెట్ పెట్టుకున్న లక్నో సూపర్ జైంట్స్ దాంట్లో తొలి అడుగును విజయవంతంగానే వేసింది. ఎందుకంటే టేబుల్ టాపర్ 18 పాయింట్లతో టేబుల్ టాపర్గా ఉన్న గుజరాత్ టైటన్స్ను ఓడించడం అంత చిన్న విషయమేమీ కాదు. ఖచ్చితంగా లక్నో సూపర్ జైంట్స్ బ్యాటర్ల సక్సెస్ ఇక్కడ మెయిన్ ఆ విజయంలో కీలక పాత్ర పోషిందని చెప్పుకోవాలి. మిచెల్ మార్ష్ ఒక విధ్వంసకర సెంచరీతో అభిమానుల్ని ఆకట్టుకున్నాడు. మొత్తం మీద లక్నో సూపర్ జైంట్స్కి సీజన్ ముగియడానికి ముందు ఈ విజయం గొప్ప ఊరటనిస్తుందని చెప్పాలి. నెక్స్ట్ ఇయర్ సీజన్కి సంబంధించి వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ మీద ఉన్న అంచనాలు నిలబెట్టుకుంటూ ఈ విధంగా ఒక ఇన్నింగ్స్ ఆడడం నిజంగానే ఈ సీజన్లో మిచెల్ మార్ష్ కానీ, పూరన్ కానీ, ఏదైతే మర్క్రమ్ కానీ నిలకడగా ఆడిన సందర్భాలు ఉన్నాయి. సో వాళ్ళ ఫామ్ను కంటిన్యూ చేయడం అనేది ఆ జట్టుకు పెద్ద అడ్వాంటేజ్. అది అట్ ది సేమ్ టైం గుజరాత్ టైటన్స్కి ప్లే ఆఫ్స్కి ముందు ఇటువంటి సిచ్యువేషన్ ఖచ్చితంగా వాళ్ళు తమ తప్పిదాలను ఖచ్చితంగా రెక్టిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో బౌలింగ్ కానీ, ఇటు బ్యాటింగ్ విభాగం కానీ టాప్ 3 ఆడకపోతే మ్యాచ్ ఖచ్చితంగా చేజారుతుందని ఒక అక్కడ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది గుజరాత్ టైటన్స్. సో నెక్స్ట్ మ్యాచ్ల్లో ఇది పునరావృతం కాకుండా, ఎందుకంటే ప్లే ఆఫ్స్ టాప్ 2లో ఉంటేనే ఒక అవకాశం ఎక్స్ట్రా ఉంటుంది, లేదంటే మాత్రం ఎలిమినేట్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇకపై గుజరాత్ టైటన్స్ చాలా అప్రమత్తంగా ఆడాల్సిన పరిస్థితి అయితే ఉందని చెప్పేసి చాలామంది చెప్తున్నారు.